రోడ్డు పక్కన ఉండే పేద కుటుంబాల వాళ్ళలో ఎంత కళ ఉందో చూడండి, దేవుణ్ణి అక్కడ దించేశారు వాళ్ళు. ఏ చిత్రకారులు ఏ శిల్పులు పనికొస్తారండి వీళ్ళ ముందు. అటువంటి విగ్రహాలు ఎప్పుడు బేరం ఆడకూడదని నన్ను అడిగితే ఎంతెంత చెప్పుకోనేది. పోనీ 1000 రూపాయలు ఎక్కువ తీసుకోనండి అమ్మ, వాళ్ళు బతుకుతారు, ఏమైంది అక్కడ ఎందుకండి బేరం? ఏసీ హోటల్లో బేరం ఆడేమా, సినిమా టాకీస్లో బేరం ఆడేమా? ఏదో మన బేరాలన్నీ కూరగాయల దగ్గరే, ఆకుకూరల వాడి దగ్గరే, విగ్రహాల దగ్గరే. వాళ్ళకి వచ్చే లాభం ఎంత అండి? ఆకుకూరల వాడికి అదో పొట్ట సైకిల్ వేసుకుని ఊరంతా తిరిగితే వాడి సాయంత్రానికి 100 రూపాయలు వస్తే ఎక్కువ, వాడు బతకద్దా? దాని మళ్ళీ ఇంకొక అట్టయ్య అని బేకాల పట్టుకుని బట్టల కొట్టుకెళ్ళి ఎవడు బేరం ఆడలేదే, ఏసీ హోటల్కి వెళ్ళి బేరం ఆడలేదే, బంగారం కొట్టుకెళ్ళి ఎవరు బేరాలు ఆడలేదే. మన దృష్టి ఎలా ఉందంటే పేదవాళ్ళని ఇంకాస్త తొక్కేద్దాం, ధనవంతులను ఇంకా బాగు చేద్దాం. ఎప్పుడు సమాజం అభివృద్ధి చెందదండి. దౌర్భాగ్యపు దశ. 30 కోట్లు ఉన్నప్పుడు స్వతంత్రం వచ్చిన రోజుల్లో 80% పేదవాళ్ళు. ఇప్పుడు 136 కోట్లున్నా 80% పేదవాళ్ళే. మనకు అన్నం ఎలా ఎక్కుతుందండి నాకు అర్థం కాదు. అంతమంది పేదవాళ్ళు ఉంటే మనం ఏం చేయలేమా? కనీసం బేరం ఆడకుండా ఉండడం. నా మాటల మీద మీకు ఏదైనా నమ్మకం, గౌరవం ఉంటే బేరాలు ఆడకండి, ఇచ్చేయండి.